బెడద ప్రజలకు తలనొప్పిగా మారుతోంది. ఎక్కడ చూసినా కుక్క కాటు బాధితులే. ఆసుపత్రుల్లోనూ రోజువారీ కేసులు పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపైన విచక్షణ రహితంగా దాడి చేస్తున్నాయి. కుక్కల దాడిలో అభంశుభం తెలియని పసికందులతో పాటు 3 కాళ్ల ముసలి వాళ్ళు కూడా మరణించడం హడలు పుట్టిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో ఓ వృద్ధురాలు అతి జుగుప్సకరంగా స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తాండాలో ఉంటున్న రాజ్యలక్ష్మిపై అర్ధరాత్రి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేశాయి. తల కడుపు భాగం పూర్తిగా ఛిద్రం చేసి పీక్కు తిన్నాయి. ఈ ఘటన రాత్రి జరగడంతో ఎవరూ గమనించలేదు. ఉదయం కుటుంబ సభ్యులు స్థానికులు చూసేసరికి రాజ్యలక్ష్మి చనిపోయి ఉంది. వృద్ధురాలికి 3 కుమారులు 2 కూతుర్లు ఉన్నారు. వీళ్ళంతా పక్కపక్కనే వేరే ఇళ్లలో ఉంటూ ఉండగా రాజ్యలక్ష్మి మాత్రం ఒక్కతే ఒంటగా ఉంటున్నారు. ఆ ఇంటికి తలుపులు లేకపోవడంతోనే కుక్కలు దాడి చేశాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రామంలో కుక్కల బడద ఎక్కువగా ఉందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సునకాల నుంచి రక్షించాలని కోరుతున్నారు. రాజలక్ష్మి అంటే 4 సంవత్సరాల నుంచి కొడుకులు ఎంతో సేవ చేసుకుంటూ ఆల్రెడీ ప్రతిరోజు రాత్రి 3 సార్లు లేచి ఆల్రెడీ అమ్మ ఎట్లుంది ఏం కదా అనిపించుకుంటుంది ఉంటుంది. అట్లా రాత్రి ఏమైందంటే వీళ్ళు మామూలుగా వ్యవసాయ పనులు ఎక్కువైనాయి. వాళ్ళకి పొలం నాట్లు వేసుకుంటున్నా రాత్రి అందరూ అలసిపోయి భోజనం చేయించి వాళ్ళు పండుకోబెట్టాక కాకపోతే వీళ్ళ పనులు ఎక్కువైనాయి కాబట్టి ఎవరు రాత్రి లేవలేదు. లేవగా నిద్రపోయినందున ఈ ఆల్రెడీ డోర్ కూడా కరెక్ట్ పెట్టలే వాళ్ళు. ఈ కుక్కలు ఆల్రెడీ చికెన్ అవి ఇవి తినుకుంటా ఆల్రెడీ మొత్తం రక్తానికి అలవాటు పడ్డ కుక్కలు ఒక 2 కుక్కలు వచ్చి ఆమె ఇంట్లో వచ్చి ఇష్టానుసారం మొత్తం పాడేసి ముఖము కనబడతలేదు. అసలు బాడీకి ఇలా బొక్కలు తప్ప ఏం కనబడతలేదు. దీని ఆల్రెడీ ఎట్టి పరిస్థితుల మన అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని నియంత్రించి ఆ కుక్కతో పాటు ఇంకా 20-30 కుక్కలు కూడా వచ్చి మొత్తం బోర్డింగ్ క్లోజ్ చేసినాయి. ఎట్టి పరిస్థితుల ఈ కుక్కలు మొత్తం మాంసానికి అలవాటు పడ్డాయి కాబట్టి మామూలుగా మీరు చూస్తున్నారు బయట కూడా చిన్న పిల్లలు కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలను కూడా కొనుక్కోడేస్తున్నాయి. దీని ఎట్లా అధికారులు దృష్టి పెట్టుకుని ఇమ్మీడియట్ కుక్కలు కంట్రోల్ చేస్తేనే ఇది జరిగిపోతుంది ఆగుతుంది తప్ప లేకుంటే ఇంకా మనుషులను కూడా విచక్షణ రహితంగా కలిసే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అధికారులు స్పందించి ఇమ్మీడియట్ కుక్కలను కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాను.